టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ యనమల రామకృష్ణుడిపై పార్టీ మరో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. కమ్మ వైశ్య సామాజిక వర్గాల మనోభావాలను యనమల దెబ్బతీశారంటూ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ సెజ్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఇటీవల సీఎం చంద్రబాబుకు యనమల రాసిన లేఖపై దుమారం నేపథ్యంలో రెడ్డి సుబ్రహ్మణ్యం స్పందించారు. కాకినాడ సెజ్లో బీసీ రైతులకు అన్యాయం జరిగి ఉంటే యనమల నేరుగా సీఎం చంద్రబాబుతో మాట్లాడకుండా కులాల పేరుతో లేఖ రాయడం సబబు కాదని తెలిపారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న యనమల ఏనాడు బీసీల ఉద్యమాల్లో పాల్గొనలేదని విమర్శించారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ సెజ్లో అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి. ఆ వ్యక్తులు చివర ఆ కులాన్ని చేర్చి ఆ కులము యొక్క మనోభావాలను దెబ్బతినేలా ఆ లేఖలు ఉండకూడదు. కేవీ రావు వల్ల జరుగుతుందంటే కేవీ రావు వల్లే చెప్పాలి. కేవీ రావు చౌదరి మురళీకృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీకృష్ణ అని చెప్పాలి. మురళీకృష్ణ చౌదరి జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి. జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు. అంటే నేను 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడి గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ 42 ఏళ్ళు పరిశీలించాను. ఏనాడైనా యనమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా, బీసీ ఉద్యమాలు చేపట్టారా, లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు. ఈవేళ కొత్తగా కాకినాడ సెజ్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెజ్ శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు. ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఈ నెల 6వ తేదీన ఏదైతే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అదేవిధంగా సీనియర్ టీడీపీ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా టీడీపీ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు ఈ నెల 6వ తేదీన తుని క్యాంపు కార్యాలయం నుంచి రాసిన ఒక లేఖ దుమారంగా మారింది. సీఎం చంద్రబాబుకు రాసిన ఆ లేఖలో కాకినాడ సెజ్లో జరిగిన పరిణామాలను వివరిస్తూ యనమల బిగ్ షాట్స్ అని కూడా పేర్కొన్నారు. బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లను ఉదాహరిస్తూ వారి ద్వారా ఏదైతే ఈ బీసీ, ముఖ్యంగా బీసీ రైతులు, కాకినాడ సెజ్లో బీసీ రైతులు, అదేవిధంగా మత్స్యకారులు కూడా నష్టపోయారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ బిగ్ షాట్స్ గా పేర్కొన్న వారిలో కాకినాడ సీపోర్ట్స్ ఏదైతే సంబంధించిన కేవీ రావు, ఆయన కులాన్ని కూడా ప్రస్తావిస్తూ ఏదైతే చౌదరి అని కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా జిఎంఆర్ పారిశ్రామికవేత్త వైశ్య, వీరిద్దరూ పారిశ్రామిక ఏదైతే వీరిద్దరి హయాంలో ఇద్దరి ఆధ్వర్యంలో ఏదైతే బీసీ రైతుల నుంచి కూడా భూములు లాక్కున్నారు, వాటిని దాదాపు 4,000 కోట్ల రూపాయలకు అరబిందో సంస్థకు కట్టబెట్టారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తం బీసీ రైతులకు సంబంధించిన భూములు కావచ్చు, లేదంటే ఇటు మత్స్యకారులకు సంబంధించిన భూములు కావచ్చు, వీరు కంబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి, వాటిని విడిపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబుకు యనమల లేఖ రాయడం జరిగింది. అయితే ఇది అసలు పూర్తిగా టీడీపీలోనూ గత 2 రోజుల నుంచి కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే దుమారం రేగుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే టీడీపీకి సంబంధించిన మరో పొలిట్ బ్యూరో సభ్యుడు, అదేవిధంగా మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇవాళ రాజమండ్రి వచ్చిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. యనమలపై కామెంట్ చేసి అసలు వాస్తవానికి యనమల టీడీపీలో నెంబర్ 2 లోకేష్ ఎంటర్ అయ్యే వరకు కూడా అప్పుడు యనమలపైన తొలిసారిగా ఒక టీడీపీ నేత బహిరంగంగా వ్యాఖ్యానించారని చెప్పొచ్చు. యనమల రామకృష్ణుడు తీరును తప్పుపడుతూ రెడ్డి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన రాసిన లేఖలో ముఖ్యంగా కమ్మ వైశ్య 2 సామాజిక వర్గాలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీశారని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలను ఓన్ చేసుకుంటూ యనమల పదవులు పొందారు. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే కనుక బీసీల పరంగా చూస్తే కనుక సెట్టిపల్లిలు బలంగా ఉన్న నేపథ్యంలో సెట్టిపల్లిలు కాకుండా యనమల ఆ పదవులు దక్కించుకుంటూ వచ్చారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 40 ఏళ్ల అనుభవం ఉన్న యనమల ఉద్దేశం కావాలంటే చంద్రబాబు నేరుగా వెళ్లి ఈ విషయాన్ని చెప్పొచ్చు, ఎందుకు లేఖ రాయడం ద్వారా
సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతీయడం జరిగింది చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కొంత ఏదైతే ఈ విషయం ప్రస్తుతం చూస్తే కనుక టీడీపీలోనే పిచ్చిగా మారే అవకాశం అయితే ఉంది. దీనిపై యనమల రామకృష్ణ కూడా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా బీసీల తరఫున బలమైన నేతగా ఉన్నారు. అదేవిధంగా శాసన మండలిలో మాజీ చైర్మన్, అదేవిధంగా ఆయనకి ఉన్న హోదా ఈయనకు కూడా ఉంది పాలిట్ బ్యూరో సభ్యుడిగా. కాబట్టి యనమల తీరును తప్పుపడుతూ రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించడం అనేది కూడా సంచలనంగా మారింది. దీన్ని టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మొత్తం మీద యనమల వ్యవహార శైలి కూడా అడ్డుపట్టిన విధంగా ఉంది. ఎందుకు ఇలా బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది? ఆ లేఖలో కూడా కులాల పేరును ఎందుకు ప్రస్తావించారు? ఎందుకంటే కాకినాడ సెజ్లో భూములు తీసుకున్న వారిలో ఒక కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి, పారిశ్రామికవేత్త, అదేవిధంగా వైశ్య కులానికి సంబంధించిన పారిశ్రామికవేత్త ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీన్ని అంటే బీసీల భూములు వీళ్ళు రాక్కున్నారా అని అర్థం వచ్చేలా యనమల లేఖ ఉందని చెప్పి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి కావచ్చు, లేదంటే టీడీపీకి చెందిన వారే కామెంట్స్ చేస్తున్నా, అదేవిధంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా ఈ విషయంపై స్పందించడం టీడీపీలోనే ఈ లేఖ చిచ్చిపెట్టిందా అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. దీనిపై యనమల ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అదేవిధంగా ఇతర నాయకులు కూడా ఇదేంటి ఇప్పటికే అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా రెడ్డి సుబ్రహ్మణ్యం దీనిపై స్పందించడం అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై టీడీపీకి సంబంధించిన నేతలు ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో కేవలం కొన్ని ఏదైతే ఈ యనమలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బహిరంగంగా కూడా వ్యాఖ్యలు చేస్తారని చూడాల్సి ఉంది. మొత్తం మీద యనమల కనుక దీనిపై క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఈ దుమారం మరింతగా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇటు కాకినాడ సెజ్లో కాకినాడ సీ పోర్ట్ సంబంధించి కావచ్చు, కాకినాడ సెజ్లో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను టీడీపీ ఏదైతే ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో యనమల లేఖ రాయడం అనేది తిరిగి ఆ పార్టీలోనే దుమారంగా మారడం అనేది ఆసక్తికరమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.